చిన్నకి మా దగ్గర ఒక 6-7 రకాలు ఉంటుందేమో అండి. ఒంగోలు ఆవు ఉంటుంది, ఒంగోలు ఉంది, గిర్, సాహివాల్, తార్పార్కర్, కాంగ్రేజ్, మైసూర్ హాలికర్, పుంగనూర్. మనకి కోళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి? కోళ్ళు చాలా రకాలు ఉన్నాయండి. కోళ్ళు ఏం చేస్తూ ఉంటాయంటే లోకల్ ఎవరి దగ్గర పిల్లలు ఉన్నాయి అంటే కొనేస్తూ ఉంటాం ఊళ్ళలో. అసీల్ ఉంది, గోదావరి రకం ఉంది, గుజరాతీ లోకల్ ఉంది, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. కడక్నాథ్ ఎగ్స్ ఫ్రీ రేంజ్ గానే పెంచుతూ ఉంటాం కోళ్ళని. మామిడి ఎన్ని రకాలు ఉన్నాయి? మామిడి 70 రకాలు ఉన్నాయండి. నిమ్మ 3 రకాలు ఉన్నాయండి. సీతాఫల్ ఒక 12 రకాలు ఉన్నాయండి. వెజిటేబుల్స్ ఎన్ని రకాలు ఉండొచ్చు? వెజిటేబుల్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని రకాలు కవర్ అయిపోయి అన్ని కవర్ అవుతుంది. అన్ని ఇప్పుడు తీగ జాతిలో కూడా చాలా. ఇప్పుడు ఒక బీరకాయ తీసుకుంటే నార్మల్ బీరకాయ ఉంది, హైబ్రిడ్ బీరకాయ, ఎర్రబాలం బీర అని లోకల్ వెరైటీ ఉంది, బంతి బీర, నేతి బీర, నేతి బీర, తర్వాత గుత్తి బీర, ఇలా వెరైటీస్ ఉన్నాయండి. మనకు ఎద్దుగాను కూడా ఉన్నట్టుంది. ఎద్దుగానుకు కూడా ఉన్నట్టు. ఎద్దుగానుకలో పల్లీలు మనం పండిస్తాం, నువ్వులు పండిస్తాము, కుసుములు పండిస్తాము. ఈ 3 కలిపి అంతే. ఇంకా పండ్లలో కూడా చాలా రకాల పండ్లు ఇంకా అన్ని ఉన్నాయి. సో మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి. ఆకుకూరలు కూడా చాలా రకాలు పండిస్తామండి. ఆకుకూరలు కూడా ఇప్పుడు ఆకుకూరలు తీసుకుంటే గ్రీన్ తోటకూర, ఎర్ర తోటకూర, బచ్చల్లో 3 రకాలు ఉన్నాయి. పొద బచ్చలి, తీగ బచ్చలు, ఎర్ర తీగ బచ్చలి, పచ్చ తీగ బచ్చలి, చుక్కకూర, పుదీనా, కొత్తిమీర, కరేపాకు, ఇంకా అన్ని కవర్ చేస్తాము. పొనగంటి ఆకు ఉంది, ఆవాకు చేస్తాము. ఇది కాకుండా ఇక్కడ మనం పునర్నవ అని మన కలుపుగా ఉండేవి, పునర్నవ అని, కొండపిండాకు, ఇవి కూడా తీసుకెళ్లి మన షాప్ లో పెడతా ఉంటాం. ఇంకా మనకి ఇంకా స్పెషాలిటీ మన ఫామ్ లో 5 రకాల చెరువులు ఉన్నట్టున్నాయి. బావులు తవ్వండి, ఒక 5 బావులు ఉన్నాయి. వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటా ఉంటాం. భూగర్భ జలాలు పెరగడానికి అది హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాం. బోర్లు వచ్చేసి బోర్లు ఒక 8 ఉన్నాయండి. 8 బోర్లు ఉన్నాయి. ఇంకా లేబర్స్ ఎంత మంది వర్క్ చేస్తున్నారు? ఇక్కడ ప్రస్తుతానికి అయితే 35 మంది ఉన్నారండి. ఇన్నోస్ ఇక్కడే ఉంటారు. 35 మంది కూడా ఎప్పుడు ఫామ్ లో 24 గంటలు ఉండేవాళ్ళే. నెల జీతం మీద పెట్టుకున్నాం. ఎవరైనా వచ్చి ఇక్కడ చూసి నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అయ్యే ఎవరైనా వచ్చి మనం నేర్పించేది ఏం లేదండి. వాళ్ళు వచ్చి ఉండొచ్చు, వాళ్ళు మేము ఏం చేస్తున్నామో చూసి నేర్చుకోవాలి. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎవరికి కరెక్ట్ గా నాకు తెలిసినంత వరకు అంత 100% ఎవరికి కరెక్ట్ గా తెలియదండి. మీ కెమికల్ ఫార్మింగ్ లో మీరు ఇప్పుడు క్లోరోఫైరిఫాస్ ఎలా యూజ్ చేస్తుందంటే మీరు గూగుల్ చేశారంటే కొన్ని వేల రీసెర్చ్ పేపర్స్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ మన ఆర్గానిక్ ఫార్మింగ్ లో కరెక్ట్ గా ఏమి వేస్తే ఎంత వస్తుంది అనేది ఎవరు చేసిన వాళ్ళు లేరు. అంత చెప్పేవాళ్ళే కానీ చేసిన వాళ్ళు చెప్పడం లేదు, చెప్పేవాళ్ళు చేయడం లేదు. ఆయన మా సూపర్వైజర్ రమేష్ ఉన్నారు, ఆయన చెప్తారు నాకన్నా బాగా, ఎందుకంటే ప్రాక్టికల్ గా చేస్తున్నారు. ఆయన చేసే వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తుందండి. పైగా ప్రతి క్రాప్ సైకిల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది దీంట్లో ఇప్పుడు నేను చెప్తాను, ఫిష్ అమైనో యాసిడ్ లో ఎగ్జాక్ట్ గా ఏముంటుంది, అది ఏ మోతాదులో వేస్తే ఎంత ఉంది, నాకు ప్రూవ్ చేసింది చూపించమనండి. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఎవరు చేయడం లేదు. ఒకటంటే 500 సంవత్సరాలు ఉంటుంది ఫిష్ అమైనో యాసిడ్, ఏం తెలుసు ఫిష్ అమైనో యాసిడ్ అసలు ఎలా చేస్తాం? సపోజ్ అది చేస్తే 20 రోజులకి వేస్తే ఎలా ఉంది, బెల్లం శాతం మార్చామంటే ఎలా ఉంటుంది, చేసుకోవాలి ఎక్స్పెరిమెంట్ గా. మనకి ఇక్కడ లేబర్ కి ఎంత ఖర్చు అవచ్చు అప్రాక్సిమేట్ గా పర్ మంత్? ఖర్చులోకి వెళ్తే కొత్త వాళ్ళు భయపడతారు రావడానికి. అల్టిమేట్ గా మన ఐడియా మాత్రం దీన్ని ఒక మంచి ఎకనామిక్ మోడల్ లాగా ప్రూవ్ చేయాలి. అది చూసి యంగ్స్టర్స్ అందరూ ఈ వ్యవసాయంలో భయపడకుండా రావాలి, వాళ్ళు దీన్ని ఒక జీవనోపాధిగా చేయాలని మనం కృషి చేస్తాం. ఇది మొత్తం ఎన్ని ఏకర్స్ ఉందండి? ఈ టోటల్ 70 acres. లొకేషన్ వచ్చి కలవకుర్తి దగ్గర జూపల్లి విలేజ్, చారుగొండ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఎవరైనా రావచ్చండి. నేను అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఊరికే క్లాసులు, థియరీ క్లాసులు వద్దు, రండి, ఉండండి, మేము ₹1 ఛార్జ్ చేయం, మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది ఏది నువ్వు గట్టు మీద కూర్చొని చేసేది కాదు, పార్టిసిపేట్ చేయండి. మీరు ఇక్కడే వంటశాల ఉంటుంది, మీరు వంట చేసుకోండి, తినండి, ఎన్ని రోజులైనా ఉండండి, ఏం చేస్తాం చూడండి, మీరు చెప్పండి రిజల్ట్స్. మనం ఈసారి జీవామృతం 2 సార్లు పోస్తే ఎలా ఉంది, ఒకసారి పోస్తే ఎంత ఉంది, ఎలా ఉంది, అన్నీ చేద్దాం మనం. ఫిష్ అమైనో యాసిడ్ వేస్తే ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది, లేకపోతే అగ్నాస్త్రం కొడితే పెస్టిసైడ్ ఎలా ఉంది, నీమాస్త్రం కొడితే పెస్టిసైడ్ ఎంత తగ్గుతుంది, దీని మీద అథెంటిక్ రీసెర్చ్ అనేది ఎక్కడ లేదండి. చెప్తారు ఈ పురుగులు పోతుంది అంటారు, ఎవరైనా టెస్ట్ చేశారా? నాకు టెస్ట్ చేసిన వాళ్ళు చూపించండి, నేను ఇలా చేశాను, నాకు ఇంత దిగుబడి వచ్చింది, ఈ పురుగులు పోయింది
అని చేసేవాళ్ళు లేరు. ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో కన్సల్టెంట్స్ అనేది లేదండి. మనం ప్రాక్టికల్ గా చూసి చేస్తా ఉంటేనే మనకి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఈ క్రాప్ సైకిల్ వచ్చిన సీజన్ మారేసరికి వేరే పురుగు వస్తుంది. మనం ఒక ప్రోటోకాల్ పెట్టుకుని చేస్తూ ఉంటాము. ఒక 3 రోజులకి పెస్టిసైడ్ ఇస్తాము. పురుగు ఎక్కువ కనిపిస్తుంది అంటే ఒకసారి యజ్ఞాస్త్రం ఇస్తాము, ఒకసారి నీమాస్త్రం ఇస్తాము, లేకపోతే దశపండి కషాయం కొడతాము. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఈసారి ఇది ఎఫెక్టివ్గా లేదు, నెక్స్ట్ టైం ఇలా కొడితే ఉంటుందేమో, అలా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి అథెంటిక్ రీసెర్చ్ ఎక్కడ జరగడం లేదు. ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంత ఆర్గానిక్ ఫార్మింగ్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది, ఎక్కడా లేదు. ఎవరు చేస్తున్నారు? చేసి ఇదిగో నా రిజల్ట్ ఇది, నేను జీవామృతం పెట్టాను, 3 రోజులకి నాకు మైక్రోబియల్ కౌంట్ ఇంత ఉంది, 4 డేస్కి నాకు ఇంత కౌంట్ ఉంది, 5 డేస్లో ఇంత కౌంట్ ఉంది, ఇది బాగుందా జీవామృతంలో, లేకపోతే బెల్లం శాతం ఇంత మారిస్తే ఎలా ఉంది, పేడ కొంచెం ఎక్కువ వేస్తే, యూరిన్ శాతం పెంచితే, ఈ రీసెర్చ్ కావాలండి మనకి. ఈ రీసెర్చ్ అనేది ఉంటే ఎక్కడైనా అసలు లేకపోతే ఫిష్ అమైనా యాసిడ్ మనం వెళ్ళము, ఇది ఫిష్ ప్రపోర్షన్, ఫిష్ లో మనం వ్యర్థ పదార్థాలు ఎక్కువ వేస్తే ఉంటుందా, ఫిష్ యాక్చువల్ కండ వేయాలా, ఈ 2 మిక్స్, ఇవన్నీ చెప్తే రైతులకి చాలా ఉపయోగం. ఈ రీసెర్చ్ అందరూ ఆర్గానిక్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, ఇది రీసెర్చ్ చేయించండి, ఇది చేయించండి, ఒక యూనివర్సిటీ పెట్టండి, ఈ రీసెర్చ్ చేయించి అథెంటిక్ గా చూపించండి. దశపర్ణి కషాయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క 10 ఆకులు చెప్తారు. దశపర్ణి 10 ఆకులు, ఎవడి తోచిన 10 ఆకులు చెప్తాడు. ఏ 10 ఆకులు అయితే కరెక్ట్ గా ఉంటుంది. మనం ఆ కాంబినేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ గా కలిపి ఉంటే కరెక్ట్ గా ఉంటుందా, ఏ 10 ఆకులు చేస్తే కరెక్ట్ గా ఉంటుంది, అది దాని మీద రీసెర్చ్ జరగాలి. దాని మీద రీసెర్చ్ జరిగితే ఇప్పుడు జిల్లేడాకేస్తాము, వేపాకేస్తాము, ఒక సీతాఫలం ఒకడు 10 ఆకులు చెప్తాడు, ఇంకోటి చూస్తే ఇంకో 10 ఆకులు చెప్తాడు, ఇది కలపచ్చు అంటాడు, జాతి ఈ 15లో 10 సెలెక్ట్ చేసుకోమంటాడు. మనం జరగాల్సింది రీసెర్చ్ అది, ఈ 10 ఆకులు వేస్తే ఎలా ఉంటుంది, మార్చినప్పుడు దాని ఎఫికసీ ఎలా ఉంటుంది, పెస్ట్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, అది కొన్ని మనం ఫర్టిలైజర్కి ఉపయోగపడే వేస్తాం, మైక్రో ఇవన్నీ దానివల్ల ఎలా ఉపయోగం ఉంటుంది, దీని మీద జరగాలి. నేను ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ యాజ్ ఇండివిజువల్ సాధ్యమయ్యేది కాదు, ఏదో నా వరకు నడిపిస్తా ఉన్నాను. కానీ నలుగురికి ఉపయోగపడాలంటే ఇవన్నీ సరిగ్గా జరిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ.